హాయ్ ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా? మునక్కాడ ఇంకా గుడ్డు. ఇది టమాటా వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులో జీలకర్ర వేసుకోవాలండి. ఈ జీలకర్ర బాగా వేగాలి. బాగా వేగినాక సన్నగా తరుక్కోవాలండి ఆనియన్స్. మీరు ఎప్పుడైనా ఇలా అనుకుంటారా, నేను ఆనియన్ ఎలా తరుగుతామో దాన్ని బట్టి కూర టేస్ట్ ఉంటుందని? కొన్ని కూరలకి సన్నంగా తరుగుతాను, ఇంకొన్ని కూరలకి నిలువుగా తరుక్కుంటాను. ఇలా ఆనియన్ మనం తరిగేదాన్ని బట్టే కూర టేస్ట్ ఉంటుందని నేను నమ్ముతాను. తర్వాత ఉడకపెట్టుకున్న టమాటాస్ గట్టిగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నాక ప్యారలల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకోవాలి. అప్పటికి ఈ ఆనియన్స్ ఇంకా ఈ మిరపకాయలు బాగా వేగిపోయి ఉంటాయండి. వేగిపోయినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిలోనే మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మునక్కాడలు కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ మునక్కాడలు మా అత్తయ్య పంపించారండి. ఇవి మాకు ఊర్లో పండుతాయి. ఇవి బాగా వేగినాక మునక్కాడలు ఆనియన్స్తో పాటు బాగా వేగాలి. కొంచెం వేగినాక అందులో మనం ఈ ఉడకపెట్టుకొని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ టమాటా రసాన్ని కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లోనే మనం ఉప్పు, కారం ఇంకా కొంచెం మసాలా ఏమైనా ఉంటే అది వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, పసుపు కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకున్నాక ఇందులో మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. అలా ఉడకనివ్వాలి. ఉడుకుతున్నప్పుడు బాగా మునక్కాడలు ఇవన్నీ బాగా ఉడికిపోయినాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి కూడా తొక్కలు వలిసేసి నీట్గా ఇందులో వేసుకోవాలి, ఘాట్లు పెట్టేసి. ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి. బాగా అన్నీ ఉడికిపోయి వాటర్ అంతా ఇంకిపోయినాక మనం స్టవ్ ఆపేయడమేనండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. నాకు తెలిసి మన తెలుగు ఇళ్ళల్లో ఏ కూరనైనా జనరల్గా దేనిలో అయినా కలిపి వేసుకుంటామంటే ఎక్కువ శాతం ఎగ్గే అయి ఉంటుంది. ఎగ్గు పొటాటో, ఎగ్గు మునక్కాడ, ఎగ్గు వంకాయ, ఇలా చాలా చాలా కాంబినేషన్స్ ఉంటాయండి. ఎగ్తో మనం ఏ కాంబినేషన్లో అయినా చేసేస్తుంటాం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోవద్దు కామెంట్స్లో. ప్లీజ్ like, share and subscribe to my YouTube channel. Thank you.